దాల్చిన చెక్క రుచి వాసన పరంగానే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో సహాయం చేస్తుంది. సుగంధ ద్రవ్యాల్లో దాల్చిన చెక్కకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. భారతీయ వంటల్లో దీనిని ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. బిర్యానీ తయారీలో దీని వాడకం తప్పనిసరి. కేవలం రుచి వాసన పరంగానే కాకుండా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈ దాల్చిన చెక్క. అయితే మనం విరివిగా వాడుతున్న ఈ దాల్చిన చెక్కలో ప్రధానంగా 2 రకాలున్నాయి. ఒకటి శ్రీలంక దాల్చిన చెక్క, రెండో రకం కాసియా. శ్రీలంక రకాన్నే ప్రామాణికంగా గుర్తించారు. అయితే దాని లభ్యత మాత్రం తక్కువ, ఖరీదు ఎక్కువ. వీటితో పాటు వియత్నంలో దొరికే రకాన్ని సైగన్గా గుర్తించారు. దీనికి ఘాటు ఎక్కువ. ఇండోనేషియాలో దొరికే కొరింట్ జెల్లో తీపి ఎక్కువగా ఉంటుంది. వీటిని ఎక్కువగా బేకరీల్లో వినియోగిస్తూ ఉంటారు. శ్రీలంకలో సినామాం వెరం అనే చెట్టు నుంచి బెరడును తీస్తారు. దీని లోపలి భాగాన్ని చుట్టగా చుడతారు. ఇక మిగిలిన వాటి నుంచి ఇలాగే తీసిన బెరడు నాణ్యతలో తేడా ఉంటుంది. మన దేశంలో ఎక్కువగా వినియోగించే కాసియా దాల్చినని చైనాలో ఎక్కువగా పండిస్తారు. మన దేశంలోని కేరళలో మలబార్ రకానికి చెందిన దాల్చినని పండిస్తారు. శ్రీలంక రకానికి అలాగే మన దేశంలో పండించే వాటికి తేడా ఏమీ ఉండదు. అయితే కేరళలో చాలా తక్కువ మొత్తంలో పండిస్తూ ఉన్నారు. ఇటీవలే దక్షిణాదిలోని కొన్ని రాష్ట్రాల్లో శ్రీలంక రకానికి చెందిన దాల్చిన మొక్కల పెంపకం చేపట్టారు. నాణ్యత పరంగా, రుచిపరంగా శ్రీలంక రకమే మంచిదని వ్యవసాయ శాస్త్రవేత్తలు అలాగే ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం చేసేందుకు ఇది దోహదపడుతుంది. హృద్రోగ నివారణకు మంచిదని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ప్రతిరోజు దాల్చినని 120 మిల్లీగ్రాముల వరకు తీసుకోవచ్చు. మధుమేహ రోగులకు దీని పొడిని వేడి నీళ్ళలో వేసుకుని సేవిస్తే గ్లూకోజ్ నియంత్రణలో ఉంటుంది. మరి శ్రీలంక రకాన్ని గుర్తించడం ఎలా? శ్రీలంక రకం దాల్చిన ధర ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇవి గట్టిగా ఉండవు. రోల్స్ లాగా చుట్టలాగా చుట్టుకొని ఉంటాయి. ఇవి పెలుసుగా ఉంటాయి. దీనిని చేత్తో విరగొట్టవచ్చు. వాసన అంత ఘాటుగా ఉండదు. మరి చైనా రకం దాల్చిన చెక్క ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఇది చాలా గట్టిగా ఉంటుంది. వాసన ఘాటుగా ఉంటుంది. ధర మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. దీనిపై ఇంగ్లీష్లో కాసియా అని రాసి ఉంటుంది. ఇది ముదురు గోధుమ రంగును కలిగి ఉంటుంది. ఇందులో కామరిన్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీంతో కొన్ని రుగ్మతులు వచ్చే అవకాశం కూడా ఉంది. అదే సిలోన్ రకంలో ఈ రసాయనం తక్కువ అని పరిశోధనలు చెబుతున్నాయి.